ఒక అమ్మగా పిల్లల విషయంలో చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించడం సహజంగా వస్తుందా? లేదా చుట్టుపక్కల వాళ్ళు పెట్టే టెన్షన్ వల్ల వస్తుందో నాకైతే తెలీదు. కానీ ఇటీవల నేను మాత్రం చాలా టెన్షన్ పడిన విషయం మా బాబు ఇంకా నడవట్లేదని. మీరు కూడా ఇలా ఫీల్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. మా బాబు 8 నెలల నుంచే ఇంకా నడవట్లేదనే భయం మొదలైంది నాలో. డాక్టర్ని అడిగితే కొంతమంది 18 మంత్స్ తర్వాత కూడా నడుస్తారు, టెన్షన్ పడకండి అన్నారు. సరేలే, వాడు ఎప్పుడైనా నడవండి అనుకున్నా. కానీ బయట వాళ్ళు మాత్రం ఇంకా నడవట్లేదా, కాళ్ళల్లో బలం లేదనుకుంటా, ఈ ఫుడ్ పెట్టు, ఆ మసాజ్ చెయ్యి, ఆ వాకింగ్ తీసుకెళ్ళు అంటూ ఒకటే సలహాలు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. మా బాబు సోఫా పట్టుకొని నడుస్తాడు, చెయ్యి పట్టుకొని నడుస్తాడు, మెట్లు కూడా ఎక్కేస్తాడు. కానీ ఓన్గా నిలబడడానికి మాత్రం భయపడుతున్నాడు. ఎదురింటి సోనుగాడు వాకర్ కొన్నాకే నడిచాడని పక్కింటి ఆంటీ చెప్పడం ఏంటో. ఈయన వాకర్ కొంటావా లేదా అని నా బుర్రంతా తినేశాడు. మొత్తానికి గూగుల్ అంతా చెల్లెడ పట్టేసి అమెజాన్లో నా బడ్జెట్లో 3600 పెట్టి ఈ ఇన్ఫాంటోస్ ప్రీమియం 4-in-1 బేబీ వాకర్ కొన్నాం. దీంట్లో నాకు నచ్చిన విషయం ఒకటి, ప్రీమియం క్వాలిటీ, అలాగే 4-in-1 హైట్ అడ్జస్ట్ చేయడమే కాకుండా బెల్ట్ దగ్గర ఇంకో 3 లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సేఫ్టీ డిజైన్ ఉంది, మెట్ల దగ్గర పడిపోకుండా కూడా ఆపుతుంది. అలాగే స్పీడ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. పిల్లలకి నచ్చేలాగా డ్రైవింగ్ మోడ్లో మ్యూజిక్ అండ్ లైట్స్ కూడా పెట్టారు. దీన్ని తీసేస్తే దీన్ని ఫుడ్ టేబుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నిజంగా ఈ బడ్జెట్కి వర్తి అనిపించింది. పక్కింట్లో ఉన్న మావాడు ఎక్కడ పాక్కుంటూ వచ్చేస్తాడో అని మా ఆయన ఏదో కష్టపడి హాఫ్ అన్ అవర్లో దాన్ని ఫిట్ చేసేస్తే, కిందేంటి అమ్మాయి జ్యేష్ణ, వీడి ఫేవరెట్ సిస్టర్, మావాడు త్వరగా నడిచేయాలని చెప్పేసి ఆ ఒక్కరికి ఆయుధ పూజ కూడా చేసేసింది. సరే అని పక్కింటి మామ వాడిని కూర్చోబెట్టి ఓపెనింగ్ కూడా చేసేసి, వాళ్ళు ఎంతో కష్టపడితే వాడు మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నాడు కానీ నడవట్లేదు. తోయగా ఏడుస్తున్నాడు, కింద పడుతున్నాడు. కానీ మొత్తానికి మొదటి రోజు అయితే అది వాడికి నచ్చి బాగా ఎంజాయ్ చేశాడు. రెండో రోజు కాస్త ట్రై చేశాడు నడవడానికి. ఇక మూడో రోజు ఇదిగో ఇలా పరుగులు పెట్టేస్తున్నాడు. అంతేకాదు వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరిగినట్టు అనిపించింది నాకు. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, నిజంగా వాకర్ వాడితే పిల్లలు త్వరగా నడుస్తారా అని. ఈ విషయంలో డాక్టర్స్కి మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కొంతమంది హెల్ప్ అవుతుందంటారు, కొంతమంది అవసరం లేదు అంటారు. కానీ ప్రతి బిడ్డ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ కదా. సో మామ్స్, పానిక్ అవ్వకండి, కంపారిజన్ అస్సలు చేసుకోకండి. మీ బిడ్డ తన టైంలో నేర్చుకుంటాడు. నెక్స్ట్ వీడియోలో మా బాబు ఓన్గా నడిచాడా, వాకర్ నిజంగా యూజ్ఫుల్లా అని అన్ని విషయాలు షేర్ చేస్తాను. ఎదురింటి సోనుగాడు వాకర్ కొన్నాకే నడిచాడని పక్కింటి ఆంటీ చెప్పడం ఏంటో. ఈయన వాకర్ కొంటావా లేదా అని నా బుర్రంతా తినేశాడు. మొత్తం